హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ ఊపిర్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇన్స్పెక్టర్ భార్గవ్ 91% ఆఫ్ ద బ్లడ్ సర్కిల్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాని కనుక్కుంటాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఇంతకుముందు చూసిన ప్లేసుల కన్నా ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఈ ప్లేస్ ఏ రికార్డులోనూ లేదు. ఇది గమనించిన ఇన్స్పెక్టర్ భార్గవ్ ఈ ప్లేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటాడు. ఈ ప్లేస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఇంతకుముందు అరెస్ట్ చేసిన కిడ్నాపర్ దగ్గరికి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ కిడ్నాపర్ దగ్గరికి వెళ్ళి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా గురించి చెప్పమని చెప్తాడు. అది విన్న వెంటనే కిడ్నాపర్ భయపడుతూ అది 1990 అని మొదలు పెడతాడు. అది ఒక కంచెతోటి కప్పబడిన నిర్మానుష్యమైన ప్రదేశం. లోపలికి ఏమీ చూద్దామన్నా ఏమీ కనపడదు. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా మొత్తం ఒక పెద్ద గోడతోటి కవర్ చేసి ఉంటుంది. చాలామంది ఆ ప్రదేశం కోసం కనుక్కుందామని ప్రయత్నించారు, కానీ ఏమీ చిక్కలేదు. 1990 నుంచి అది పిల్లల్ని ఎత్తుకుపోయే ఒక ప్రదేశం. వింత వింత శబ్దాలు వస్తాయని జనాలు నమ్మారు. ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలని ట్రై చేసిన చాలామంది కనపడకుండా పోయారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ఈ కేసులో చాలామంది కిడ్నాప్ అయిన మరియు చాలామంది చనిపోయిన వాళ్ళు ఈ ఏరియాలోంచి మిస్ అయ్యారని ఆ కిడ్నాపర్ చెప్తాడు. కిడ్నాపర్ చెప్పిన కథ విన్న వెంటనే ఇన్స్పెక్టర్ భార్గవ్కి ఆ చోటు మీద అనుమానం వస్తుంది. ఆ అనుమానంతోనే ఆ చోటుకి దగ్గరలో ఒక ఇల్లుని అద్దెకి తీసుకుంటాడు. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కొంత సెక్యూరిటీ ఉండడం, ప్రతి వారం 2 రోజులు వాళ్ళకి సెలవు ఉండడం ఇన్స్పెక్టర్ భార్గవ్ గమనిస్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాకి ఎవరూ లేనప్పుడు వెళ్దామని డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే ఆ 2 రోజులు రానే వచ్చింది. ఇన్స్పెక్టర్ భార్గవ్ సెక్యూరిటీ లేని టైం చూసి గోడ దూకుదామని ట్రై చేస్తాడు. అప్పుడు ఒక విచిత్రమైన దానిని చూస్తాడు. అదేంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.